సో మీరు రాము గారితో క్లోజ్ గా ఉంటారు కాబట్టి, సో అసలు రాము గారి సైకాలజీ ఓవర్ వ్యూలో చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? This is a very difficult task to me. బికాస్ నేను అంటే జీవిని అందరూ కూడా టీవీలో చూసుకుంటారు, రామేశ్వరం చూస్తుంటారు. నేను కూడా అంతంత కలిసి ఈ మధ్యకాలంలో కొంచెం ఫ్రీక్వెంట్గా కలుస్తున్నాను కాబట్టి నేను చూసిన వాళ్ళు ద మోస్ట్ సింప్లెస్ట్ మ్యాన్ ఐ హావ్ సీన్, ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్. ఓకే, సో ద హైలీ ఇంటెలిజెంట్, undoubtedly highly intelligent, highly manipulative, communicate skills బాగా ఉన్న వ్యక్తి. సో వెరీ సెన్సిటివ్, very down to earth. But the only problem with Ramu is he has no empathy for the people. తన పాయింట్ ఆఫ్ తను ఉంటాడు తప్ప అవతల పాయింట్ ఆఫ్ అర్థం చేసుకునేది తక్కువ. కామన్, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అంటే కెపాసిటీ తక్కువ అంటారా? మనకి ఎందుకు కాదు, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ నేను అర్థమయ్యే భాషలు చెప్తాను. యూనివర్సిటీ ప్రొఫెసర్ తీసుకొచ్చి ఎల్కేజీలో పాఠాలు చెప్పడం చెప్పలేడు, వాడు చెప్తే ఇది అర్థం కాదు. దట్ ఈస్ ది పొజిషన్ విత్ రామ్. ఓకే, ఈ కాంట్ అండర్స్టాండ్ ఎల్కేజీ చిల్డ్రన్, ఈ కాంట్ టీచ్ ది ఎల్కేజీ చిల్డ్రన్. అది తెలియదు అని కాదు. ఆయన ఏంటంటే ఆయన కొంచెం ఇంటెలిజెన్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఫిలాసఫీకి వచ్చాక నేను చెప్తా. రాము ఈజ్ ఫాలోయింగ్ ఐరన్ రన్స్ ఆబ్జెక్టివ్స్. ఓకే, అది ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీలో ఒక ఫిలాసఫీ అంతే కదా. ప్రపంచం అంతా అలాగే ఉండాలని అనుకోకూడదు కదా. అసలు సోషలిజం ఉంది, డెమోక్రసీ ఉంది, చాలా రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి, ఎగ్జిస్టెన్షియలిజం చాలా రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి ఇష్టపడ్డా అతను, ఇవన్నీ చూడడానికి ఇష్టపడ్డాను. ఇలాగే నేను అనుకునేది రైట్ అనుకునే రైట్ అంటారు. అది సమస్య. కరెక్టే, ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా కానీ మనకు నచ్చిన పద్ధతిలోనే మనం ప్రపంచాన్ని అర్థం ప్రయత్నం చేస్తాం. బట్ నాకున్న పరిచయంలో నేను చూసిన మేరకు ఈజ్ ద మోస్ట్ సింప్లెస్ట్ మ్యాన్ ఐ హావ్ సీన్. సో ద మోస్ట్ చాలా మంచి లక్షణాలు అనిపిస్తాయి నాకు. నిజంగా ఎక్కువ చెప్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు అతను తనకు నచ్చింది తను నమ్మింది చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుడు నమ్మావు, ప్రేముడు రాముడు దేవుడు అని చెప్తున్నావు. అది అందరూ తిట్టలేదు, దానికి తిట్టలేదు. అలాగే అతను ఒకటి నమ్ముతున్నాడు, చెప్తున్నాడు. నువ్వు తిట్టడం ఎందుకు? నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే మానుకో, అంతే సింపుల్ కదా. కానీ అదన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే, నాకు ఒక తరంలో చలం ఏం చేశాడు, ఈ తరంలో రాము అలా చేస్తాడు అనిపిస్తుంది. ఆ తరంలో చలం మహిళల స్వేచ్ఛ కోసం పుస్తకాలు రాశారు. ఈ తరంలో రాము స్త్రీల కోసం చెప్పవచ్చు, కానీ బేసిక్ గా అసలు మొత్తం యూత్ ని కదిలించడం కోసం రాము అసోసియేషన్ ద్వారా చాలా మంది కదిలించారని చెప్పాను. ఇంతలో చెప్పాను. అవన్నీ తను చాలా వరకు టీవీలో ముందు మాట్లాడేవి, మైక్లో ముందు మాట్లాడేవి కూడా జనాల్లో చర్చ కోసం మాట్లాడతాను నా అబ్జర్వేషన్. సో బేసిక్ గా నేను పర్సనల్ తెలిసినప్పుడు చాలా సందర్భాల కోసం కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు కనిపించని రాములో కనిపించే మాకు ఒక మంచి లక్షణం ఏంటంటే, పొరపాటు కూడా బూతులు మాట్లాడండి, పొరపాటు కూడా ఎవరి గురించి బూతులు మాట్లాడండి. ఫర్ మీ ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. నా అబ్జర్వేషన్ అయితే ఈజ్ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అతనికి ఉండే అతనికి ఐడియాలజీ అతనికి ఉంది, అతని ఐడియాలజీ మనకు నచ్చకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గుడ్. అతను కూడా నచ్చం ఏంటి మెయిన్ అనేది ఫోన్ గురించి మాట్లాడతామని చెప్పేసి మెయిన్ గా ఉండే అబ్జెక్షన్. ఎవరన్నా మాట్లాడతాడు కదా ఆయన, నేను చూస్తా అన్నాడు, అంతేగాని మిమ్మల్ని చూడడం చెప్పలేదు కదా. తను చూస్తా అన్నాడు. తనకున్న ఇంటెలిజెన్స్ కి, తనకున్న బ్యాలెన్స్ కి తను దాన్ని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి తను చూస్తాడు, ఎగ్జాంపుల్ కోసం చూస్తాడు. కానీ అందరూ అలా ఉండాలని లేదు. అందుకే దాన్ని చెప్పినట్లు దానివల్ల కొన్ని నష్టాలు కూడా తనది బాగా తెలుసు, తనకు తెలుసు కాబట్టి తను ఎంతో ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించుకుంటున్నాడు. అందరికీ అది పనికిరాదు. సో బేసిక్ గా తను ఏం చెప్తాడు, నన్ను ఫాలో అవుతుందని చెప్తాడు. అంటే
ఎవరు నన్ను ఫాలో అవద్దు అని చెప్పారు కదా సార్, ఈయన పర్టికులర్ గా నన్ను ఫాలో అవద్దు అని చెప్పారు. బేసిక్ ఫిలాసఫీ అది యాక్చువల్ గా. నిజానికి ఎవ్వరు ఎవరిని కూడా పూర్తిగా గుడ్డిగా ఫాలో అవ్వరు. మనకు నచ్చినంత వరకు తీసుకొని ఫాలో అవుతాము. ఓకేనా? ఓకే. సో అలాగే తను ఏమంటాడు, నువ్వు సొంతగా ఆలోచించుకో అంటాడు. ఇప్పుడు రామోయిజం అనేది నా ఫిలాసఫీ, అలాగే నీకంటూ ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఎక్స్ప్లోర్ ఇట్ అంటాడు. నీకంటూ ఒక ఫిలాసఫీ ఉంటుంది, నీ జీవితానికి సంబంధించి నీ పెళ్ళి అంటే ఒక ఐడియా ఉంటుంది, లేకపోతే బుక్స్ అంటే ఐడియా ఉంటుంది, చదువుకుంటే ఐడియా ఉంటుంది. దాన్ని ఫాలో, డోంట్ ఫాలో మీ అని తను క్లియర్గా చెప్తాడు. కానీ అర్థం చేసుకోవట్లేదు జనాలు అర్థం చేసుకోకుండా రామోయిజం పేరు ఏదో చెత్త మాట్లాడుతుందని చెప్పేసి విమర్శిస్తూ ఉంటారు. Of course, that is a different matter. అంటే బేసిక్ గా ఇందాక మీరు అన్నట్టు తాగినప్పుడు కూడా ఆయన ఏమి కొంచెం కూడా బ్యాడ్ గా మాట్లాడదు అని. అసలు అంటే నేను ఆయన పర్సనల్ గా చూడలేదు, చాలా మంది 99.99% ఆఫ్ ద పీపుల్ ఆయన్ని తాగినప్పుడు చూసుండరు కాబట్టి జస్ట్ ఆయన మాట్లాడటం మాత్రమే విన్నాను కాబట్టి. సో యాక్చువల్ గా ఆయన తాగినప్పుడు మీరు ఆ దాంట్లో ఉన్నప్పుడు పార్టీ మోడ్ లో వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ యూ గైస్ డిస్కస్? We discuss all the topics, like movies, like politics, like the things, issues going on right now. He will narrate something from his past movies గురించి కొంచెం చెప్తా ఉంటాడు, లేదంటే జరుగుతున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాడు, లేదంటే కాంటెంపరీ ఇష్యూ గురించి మాట్లాడుకోవచ్చు, విశేష నుంచి నువ్వేమనుకుంటున్నావు అడుగుతాడు. అట్లా డిఫరెంట్ థింగ్స్. ఇవే పాయింట్స్, ఇవే టాపిక్స్ మామూలుగా తాగినప్పుడు కూడా మాట్లాడే టాపిక్స్ కదా. There is no much difference. డిఫరెన్స్ నాకు పెద్ద డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఇంకొకటి ఏంటంటే, రాముతో కూర్చున్నప్పుడు ఆల్కహాల్ కంటే ఆ మాటలు ఎక్కువ ఇంటాక్సిలేషన్ ఇస్తాయి. దట్స్ మై అబ్జర్వేషన్. I never intoxicated when I had alcohol with Ram. Never. రాముగారిలో ఉందంటే అంతే, ఇట్ జస్ట్ థింక్ అంతే అనిపిస్తుంది. చెప్పాలి పెద్దేమి అనిపిస్తుంది. ఓకే, కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అంతే. దట్స్ నథింగ్ మోర్ దట్ దాట్. సో యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరు రాము గారిని అంత దగ్గరగా చూసినప్పటికీ, అంటే రాము గారిని యాజ్ అ బయట పర్సన్ గా చూసినప్పుడు, ఇంతకు ముందు మీ పరిచయం లేనప్పుడు, సో మీరు క్లోజ్ అయ్యి సిట్టింగ్స్ లో కూడా కూర్చొని చూడగలిగిన క్లోజ్నెస్ ఏర్పడినప్పటికీ, సో మీరు చూసిన అబ్జర్వేషన్ ఏంటంటారు? నేను యాక్చువల్ గా నా పరిచయం అనేది నేను సాక్షిలో విశ్లేషణ కాలంలో రాము గారు ఒక పేజీ రాయటం దగ్గర నుంచి పరిచయం. నేను అది రాసేటప్పటికి నేను రామ్ గోపాల్ రాసిన పుస్తకం చదవలేదు, నా ఇష్టంగా నేను చదవలేదు అప్పటికి. నేను రాసిన తర్వాత చదివా పుస్తకం. నేను మామూలుగా తన వీడియోస్ అవి చూసి అబ్జర్వేషన్ చేసి రాశాను. నా అనాలిసిస్ నచ్చి తను నన్ను పిలిపించుకొని మాట్లాడాడు. ఫస్ట్ మీట్ వీ స్పెండ్ 5 hours. సో ఆ తర్వాత చాలా తక్కువ కలుసుకున్నాను. బాగా సంవత్సరాలు ఒకసారి అట్లా కలిసేవాడిని. ఈ మధ్యకాలంలో కొంచెం ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నాను. సో నాకు బుక్ చదివినప్పుడే నాకు నచ్చాడు, నా ఇష్టం బుక్ చదివినప్పుడే నచ్చాడు. ఎందుకంటే ఐడియాలజీ అప్పుడు నాకు నిజంగా నేను చదవలేదు, అప్పుడు అతని కాలం సరి నేను చదవలేదు. నా ఇష్టం బుక్ చదివినప్పుడే నచ్చాను. ఎందుకంటే ఐడియాలజీ అనేది అంటే ఐఆమ్ బ్రాండ్ ఆబ్జెక్టివ్స్ చదవని వాళ్ళు తెలుగు. నేను చదవలేదు, నేను చదవలేదు. కొత్తగా ఉంటుంది ఆ ఫిలాసఫీ, కొత్తగా ఉంటుంది, ఒరిజినల్ గా ఉంటుంది. సో నచ్చింది నాకు అది. సో ఆ తర్వాత అడపదడప కలుసుకున్నప్పుడు కూడా నాకు పెద్దగా పెద్దగా ప్రత్యేకమైన ప్రేమ అభిమానం అయితే నాకైతే ఏర్పడలేదు. ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, ఈజ్ ఎ జీనియస్, ఈజ్ ఇంటెలిజెంట్ జీనియస్ అని ఖచ్చితంగా తెలుసు నాకు. ఐ రెస్పెక్ట్ హిస్ ఇంటెలిజెన్స్. బట్ వెన్ ఐ మీట్ హిమ్ పర్సనల్లీ, కలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ హిమ్. బికాస్ ఆఫ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అవుటర్ వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆబ్సెన్స్ లో, అది కూడా వాళ్ళ ముందు కాదు, వాళ్ళ ఆబ్సెన్స్ లో ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అని చాలా ఇంపార్టెంట్. సో ఈ రెస్పెక్ట్ లాట్. సినిమాల్లో చూపిస్తారు కదా అంటే అది సినిమా, అది సినిమాల్లో ఎలాగైనా చూపించవచ్చు, కానీ పర్సనల్ గా ఎలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంతకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ టూ మూమెంట్ వచ్చింది. సో చాలా పద్ధతైన వాళ్ళ కూడా కంప్లైంట్స్ వచ్చాయి కదా, కానీ
అందరూ ఎదవనుకునే రాము పైన ఒక కంప్లైంట్ రావాలి. సర్ప్రైజింగ్ కదా అది. అంటే ఈ రెస్పెక్ట్ వాళ్ళ అంగీకారం లేకుండా ఎక్కడా కూడా అలా ఇంక్లూడ్ చేయడు కాబట్టి వాళ్ళు కూడా ఆ రెస్పెక్ట్ వాళ్ళు చూపిస్తారు కాబట్టి ఇస్ జెంటిల్మెన్. అయితే ఇందాక మీరు అన్నట్టు ఇంటెలిజెంట్, ఓవర్ ఇంటెలిజెంట్, జీనియస్, తర్వాత ఇంకేం పదని చెప్పారు. జీనియస్. సో ఈ 3 కేటగిరీలో మీరు రాము గారిని జీనియస్ అంటున్నారు కాబట్టి, సో రాము గారు ఐక్యూ లెవెల్ ఎంత అంటారు? నేను అదే టెస్ట్ చేద్దాం అడిగాను, ఆ టైం ఇవ్వడం. ఇలాంటి వాడికి దొరకలేదు. ఒకసారి టైం ఇచ్చాడు, వెళ్ళిన తర్వాత ఇప్పుడు లైట్ అయితే నాకు టైం వేస్ట్ చేసుకోనని చెప్పేసి టెస్ట్ పక్కన పెట్టేసి సిట్టింగ్ కూర్చున్నాను. సో ఆ తర్వాత టైం ఇవ్వడం. సో నేను అదే చెప్పా, అంటే నా ఐక్యూ తక్కువ అయితే మళ్ళీ డ్యామేజ్ కదా అన్నాడు. ఇంకా నీకు అడ్వాంటేజ్, ఎందుకంటే నార్మల్ ఇంటెలిజెన్స్ ఉండి కూడా ఇంతమందిని మ్యానిపులేట్ చేయగలిగారంటే నీ మ్యానిపులేటివ్ ఇంటెలిజెన్స్ బయటపడుతుంది. సో అంటే ఒక నార్మల్ ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి కూడా ఇంతగా బాగా చెప్పగలుగుతుంది, గొప్ప సమయం, ఇంకా అది ఇంకా గొప్ప విషయం కదా అన్న. ఇంకా అది ఇంకా గొప్ప విషయం కదా. నా అజంప్షన్ మేరకు, నా అంచనా మేరకు మీరు జూనియర్స్ ఎవరిలో ఉంటారని అనుకుంటున్నాను. తక్కువ అనుకో ఇంకా మంచిది అని చెప్పాను. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ మంత్ ఐ విల్ డూ ఇట్.